మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. దిస్ ఈజ్ చంటి రాజుపాలెం. టుడే వీఆర్ గోయింగ్ టు నో ఆర్ఆర్బి టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 3 సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్. చూడండి, గ్రేడ్ 3లో మనకు 40 మార్కులు సైన్స్ నుండి మనం సాధించాలి అంటే ఏం చేయాలి? గ్రేడ్ 3లో 40కి 40 మార్క్స్ మనం సైన్స్ నుండి సాధించాలంటే మనం ఏం చేయాలి? ఏ బుక్స్ చదవాలి? ఆ బుక్స్ ఏ క్లాస్ వరకు చదవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్రేడ్ 3లో కీలకమైనటువంటి ఈ యొక్క సైన్స్ నుండి 40 మార్కులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఏ బుక్స్ చదవాలనేదే ఇక్కడ కీలకం. దానితో పాటు ఆ బుక్స్ ఏ క్లాస్ వరకు చదవాలనేది మరొక కీలకమైన అంశం. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మనము చదవలసిన అవసరం ఉంటుంది. అందులో ఎగ్జాక్ట్లీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అకాడమిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కొన్ని రిలేటివ్ టాపిక్స్ ఉన్నాయి. 6th నుంచి 10th వరకు ఉన్న టాపిక్స్కి రిలేటివ్ టాపిక్స్ ఇంటర్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ చదవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి 6th నుంచి 10th వరకు ఎగ్జాక్ట్లీ లైన్ టు లైన్ చదవాలి. అదేవిధంగా వాటికి రిలేటివ్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ టాపిక్స్ను కూడా మనము ఇందులో మరి క్రోడీకరింపజేసుకొని ఖచ్చితంగా చదివితే మీకు 40కి 40 మార్కులు 100% సాధించగలుగుతారు. మరి అయితే మరి ఎలా ఆ యొక్క మరి చదవగలగాలి అంటే ఖచ్చితంగా ఆ బుక్స్ మీ దగ్గర ఉండాలి. మరి వీటన్నిటిని మేము చాలా సులభతరం చేసి పిఆర్ అకాడమీలో మేము ఈ పిఆర్ అకాడమీ యాప్లో దీని గురించినటువంటి మొత్తం సిలబస్ను మేము చాలా క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ఎవ్రీ చాప్టర్ నుండి మరి మనకి ప్రాబ్లమ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది పిఆర్ అకాడమీ యాప్లో. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మరి 6th నుంచి 10th వరకు మరియు రిలేటివ్ టాపిక్స్ ఇంటర్ వరకు ఉన్నటువంటి చాప్టర్లో మరి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ కీ రోల్ను పోషిస్తాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా కీ రోలే. మరి ఈ ప్రాబ్లమ్స్ను మీరు చేయగలగాలి. మరి ఆ ప్రాబ్లమ్స్ను కూడా మేము ఎవ్రీ చాప్టర్కు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఈ యొక్క సైన్స్లో గ్రేడ్ 3లో 40కి 40 మార్కులు సాధించాలంటే ప్రాబ్లమ్స్ను కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా మేము ప్రతి చాప్టర్కు మరి అప్లోడ్ చేయడం జరిగింది. రైట్. వీటితో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎవ్రీ చాప్టర్ నుంచి పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్లోడ్ చేయబోతున్నాము. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు మరి సద్వినియోగం చేసుకుంటే ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు. చూడండి, పిఆర్ అకాడమీ నందు పేద విద్యార్థులకి మరి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరకే మీకు ఇక్కడ ఈ కోర్సుని ఇవ్వడం జరుగుతుంది. ఎవ్వరే కానీ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో ఎవ్వరే కానీ మీకు ఇంత ఆపర్చునిటీస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంటు, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి మరి ఎవ్రీ చాప్టర్కు ప్రాబ్లమ్స్, అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి ఎవ్రీ చాప్టర్కు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంత తక్కువ ధరకే ఇంత మంచి కోర్సును ఎవరు మీకు బహుశా ఇవ్వలేరు. కాబట్టి పిఆర్ అకాడమీ నందు ఎప్పుడు పిఆర్ అకాడమీ పేద విద్యార్థులకు తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది. కాబట్టి మీరు మాతో కలిసి మరి జర్నీ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు 100%. కాబట్టి మేము ఏది అవసరమో ప్రతిదీ లైన్ టు లైన్ మీకు ఇందులో ఇచ్చాము. ఓకేనా? రైట్. మరి ఏమేమి సిలబస్ ఉంటుంది, మరి ఆ సిలబస్ గురించి మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఫిజిక్స్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫిజిక్స్ ఇక్కడ మనకు చూడండి టాపిక్ చూడండి. ఫస్ట్ చాప్టర్ మనకి ఏ చాప్టర్ నుండి మరి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దాని ఉద్దేశంగా మనం క్లియర్గా చెప్తున్నాం. లైట్ అండ్
ఆప్టిక్స్, లైట్ అండ్ ఆప్టిక్స్ నుంచి మరి చూడండి గత రైల్వే ఎగ్జామ్స్ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ఇంతవరకు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ నుండి 299 క్వశ్చన్స్ అడగడం జరిగింది. చూడండి లైట్ అండ్ ఆప్టిక్స్ నుంచి మరి 299 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ లైట్ అండ్ ఆప్టిక్స్. ఇది ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసి మనం ఇందులో చక్కగా బోధించడం జరిగింది. నెక్స్ట్ అండ్ విత్ ప్రాబ్లమ్స్తో సహా ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. రైట్, చూడండి హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఇది కూడా ఇంటర్ లింక్తో ఉంటుంది. దీన్ని కూడా మనం ఇంటర్ లింక్తో వీడియోలు చేయడం జరిగింది. 9 క్వశ్చన్స్ వచ్చాయి ఇంతవరకు. రైట్, చూడండి ఫ్లూయిడ్ అండ్ మెకానిక్స్ నుంచి మనకు 13 మరి క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా ఇంటర్ లింకప్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఇంటర్ లింక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. మనం ఈ ఎలక్ట్రికల్ కరెంట్ నుంచి చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్. 260 క్వశ్చన్స్ వచ్చాయి ఇంతవరకు ఆర్ఆర్బీలో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి. ఇంతవరకు 261 క్వశ్చన్స్ రావడం జరిగిందంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఇంటర్తో లింకప్ చేసి ఇందులో ఉన్నటువంటి టోటల్ ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ మరి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరిగింది. రైట్, ఫోర్స్ అండ్ ప్రెజర్ నుండి మనకు 65 క్వశ్చన్స్ వచ్చాయి ఇంతవరకు. రైట్, అదేవిధంగా సౌండ్ నుంచి 45 క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఇక్కడ. సౌండ్ నుండి 45 క్వశ్చన్స్. రైట్, ఈ సౌండ్ అనేది ఇంటర్ లింకప్ చాప్టర్. ఇది ఇంటర్ లింకప్తో మనము ఇక్కడ చేయడం జరిగింది. రైట్, అదేవిధంగా గ్రావిటేషన్ నుంచి మనకు 21 క్వశ్చన్స్ రావడం జరిగింది రైల్వేకి సంబంధించి ఇప్పటి వరకు. అదేవిధంగా చూడండి మనం గమనించినట్లయితే ఇంకా చూడండి వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఈ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుండి 106 క్వశ్చన్స్ రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. దీంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా అడిగాడు. ఇందులో ప్రాబ్లమ్స్ అడిగాడు బాగా. చూడండి ప్రాబ్లమ్స్ను ఎక్కువగా దీంట్లో అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్ లింకప్ ఉన్నటువంటి చాప్టర్. ఇది మనకు ఈ వర్క్ అండ్ ఎనర్జీ అనేది 9th ఉంటుంది, తర్వాత ఇంటర్లో కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం డిస్కషన్ చేశాం. వేవ్స్ తరంగాలు ఇంటర్లో ఉంటుంది. మరి దీని నుంచి కూడా 17 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, రైట్. రేడియో ధార్మికత అంటాము. మనకి ఇది ఇంటర్లో కూడా ఉంటుంది మనకు. దీని నుంచి చూడండి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ నందు ఇప్పటి వరకు. చూడండి నెక్స్ట్ ఆవిష్కరణల గురించి కూడా మనకి ఇంతవరకు 13 క్వశ్చన్స్ అవడం జరిగింది ఈ రైల్వే ఎగ్జామ్స్ నందు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇక్కడ మనకు ఇంటర్తో లింకప్ ఉంటుంది. ఇది 6th క్లాస్లో ఎన్సీఆర్టీ బుక్లో ఉంటుంది. తర్వాత దీని లింకప్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 2nd చాప్టర్లో ఉంటుంది ఈ యొక్క యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ప్రతిదీ లైన్ టు లైన్ మీకు మరి వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిస్క్లీనియస్ ఇతర అంశాలు నుంచి 48 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది మనకు ఫిజిక్స్ సంబంధించిన ప్రతి చాప్టర్ని మీకు మరి 6 to 10th వరకు చెప్పాము. అందులో ఇంటర్ లింకప్ ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ఇంటర్ వరకు మనం తీసుకొని వచ్చి ఎవ్రీ చాప్టర్కి మీకు ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాము. అదేవిధంగా మరి దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మీకు మరి ఇవ్వడం జరిగింది. ఇంత మంచి అవకాశాన్ని ఇంత తక్కువ ధరకే మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం మరి PYQనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఎప్పుడు వచ్చింది చూడండి. ఆర్ఆర్సి గ్రూప్ డి 17/8/2022లో ఆఫ్టర్నూన్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి ఏమడిగాడు ఇక్కడ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పిరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా మనకు తెలుగులో
గోళాకార దర్పణం యొక్క ధ్రువం మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం దాని నాభ్యంతర పొడవు పరంగా దేనికి సమానము అన్నాడమ్మా. ఆ దేనికి సమానం అనేది మనం ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూస్తే చూడండి. ఆప్షన్ ఏ F/4, ఆప్షన్ బి F/2, ఆప్షన్ సి F, ఆప్షన్ డి 2F. మరి ఏమైంటుంది ఆన్సర్? ఏమైంటుందమ్మా ఆన్సర్? చూద్దాం ఒకసారి ఏమైంటుందో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు మనకు చూడండి ఒక స్పిరికల్ మిర్రర్ తీసుకుందాం. చూడండి జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీగా మనము చేయొచ్చు. చూడండి స్పిరికల్ మిర్రర్ యొక్క పోల్ ఇది, రైట్. దీన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, దట్ ఈక్వల్ సి. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి పోల్ నుండి ప్రిన్సిపల్ ఫోకస్ మధ్య డిస్టెన్స్ని మనం స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ అమ్మ, ఫోకల్ లెంత్. స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫోకల్ లెంత్, రైట్. మరి పోల్ నుండి ప్రిన్సిపల్ ఫోకస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ప్రిన్సిపల్ ఫోకస్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి దీన్ని కూడా ఎఫ్తో డినోట్ చేస్తాం, రైట్. చూడండి మరి పోల్ నుండి మరి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉన్న టోటల్ డిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో చూపిస్తాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. మరి ఇప్పుడు చూడండి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ను మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ ఎఫ్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ ఎఫ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2F దట్ ఈక్వల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2F అవుతుంది. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ 2F. ఆన్సర్ ఏంటమ్మా? F/4 F/2 లేక చూడండి ఎఫ్ లేదా 2F, రైట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా 2F. ఇలా చాలా సింపుల్గా ట్రిక్స్తో నెంబర్ ఆఫ్ PY క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేయడం జరిగింది. ఇంత సింపుల్గా ఆన్సర్ ఉంటుంది, ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే చూడండి. -273.15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే -273.15 డిగ్రీ సెల్సియస్ విలువ లేదా సెల్సియస్ ఉష్ణోగ్రత దేనికి సమానంగా ఉంటుందన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి RRB NTPCలో CBT చూడండి 1లో 15 మార్చ్ 2021 ఈవినింగ్ అడిగాడు ఈ క్వశ్చన్. మరి ఏంటి ఆన్సర్? చూడండి ఆప్షన్ ఏ 173 కెల్విన్, ఆప్షన్ బి 23 కెల్విన్, ఆప్షన్ సి 100 కెల్విన్, ఆప్షన్ డి 0 కెల్విన్. మరి ఏముంటుంది ఆన్సర్? మరి ఏముంటుందంటే ఇక్కడ సెల్సియస్లో ఇచ్చాడు, కెల్విన్లో ఎంత సమానము అన్నాడు. చాలా ఈజీ. సెల్సియస్కి కెల్విన్కి మధ్య రిలేషన్ ఫార్ములా చూడాలమ్మా. మన దగ్గర ఇలాంటి సింపుల్ ఫార్ములాస్ చాలా ఉన్నాయి. చూడండి C ఈక్వల్ టు K-273 ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఫార్ములా చూడండి. C ఈజ్ ఈక్వల్ K-273. C అంటే సెల్సియస్, K అంటే కెల్విన్, రైట్. చూడండి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే -273 మరి సెల్సియస్ కావాలి అంటే చూడండి మనకు కెల్విన్లో సమానం కావాలంటే C వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ C ఈజ్ ఈక్వల్ -273 రావాలి. -273 వస్తేనే కదా C ఈజ్ ఈక్వల్ -273 వస్తే అది కెల్విన్లో ఎంతకు సమానం అన్నాడు. చాలా సింపుల్. ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళొచ్చు. కొన్ని ఆన్సర్ టు క్వశ్చన్ ఎలా అంటే చూడండి K వాల్యూ మరి 173 పెట్టామనుకో 173 -273 ఆన్సర్ -100 వస్తుంది. ఇది -100 కాదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ 23 పెడదాం. 23 -73 -250 వస్తుంది. -250కి ఈక్వల్ కాదు, రైట్. మరి 100 పెడదాం. 100 -273 -173 వస్తుంది, కానీ -173 కాదు ఆన్సర్, రైట్. మీకు తెలిసిపోయింటుంది ఆన్సర్, ఈజీ. మరి ఇక్కడ మరి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. C ఈజ్ ఈక్వల్ టు 0 -273. C ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది -273. ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ, ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ -273.15 అని చెప్పుకోవచ్చు. ఈ 15 అనేది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, -273 అనేది ఎగ్జాక్ట్లీ వాల్యూ. చూడండి మరి ఇక్కడ కెల్విన్ 0 అయితే అది -273కి ఈక్వల్ అవుతుంది. ఏమైందమ్మా? కెల్విన్ 0 అయితే అది -273కి ఈక్వల్ అయింది. కాబట్టి కెల్విన్ వాల్యూ ఎంతమ్మా? 0 డిగ్రీ కెల్విన్.
వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా మనకు నెంబర్ ఆఫ్ ట్రిక్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఈజీగా చూడండి. ది persistence of a sound in an auditorium is the result of repeated reflection of sound and is called అన్నాడమ్మా. చూడండి, ది persistence of sound in an auditorium is the result of repeated reflection of sound and is called అంటే ఏమని తెలుగులో చూడండి, ఆడిటోరియంలో ధ్వని యొక్క పరావర్తనం అనేది పదే పదే ప్రతిబింబించే ఫలితాన్ని ఏమంటాము అంటున్నాడు. చూడండి, ఆడిటోరియంలో కానీ సినిమా హాల్స్ నందు కానీ మనకు రీసౌండ్, ధ్వని ప్రతిబింబించడం అంటే రీసౌండ్, డిస్టర్బ్ సౌండ్ అంటాం, డిస్టర్బెన్స్ సౌండ్. ఆ డిస్టర్బెన్స్ సౌండ్ని ఏమంటాము ఒకసారి ఆన్సర్ చూడండి. ఇంటెన్సిటీ అండ్ వైబ్రేషన్, చూడండి రేంజింగ్ అండ్ రివర్బరేషన్ అన్నాడమ్మా. చూడండి, ఇంటెన్సిటీనా, వైబ్రేషనా, మరి రేంజింగా, మరి రివర్బరేషనా, ఏంటి మీ ఆన్సర్? చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలమ్మా. చూడండి, సౌండ్, ధ్వని జనకం, సోర్సెస్ ఆఫ్ సౌండ్ అనుకుంటాం. చూడండి, ఇక్కడ నిరోధం, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఇతను మరి సౌండ్ చేశాడు, సౌండ్ చేస్తే ఇలా వెళ్ళి తిరిగి ఇలా వచ్చేసిందమ్మా, ఇలా వెళ్ళి తిరిగి ఇలా వచ్చేసింది. సపోజ్ చూడండి, మీరు గోల్కొండ కోటకు వెళ్ళారు, చాలా సింపుల్. గోల్కొండ కోటకు వెళ్తే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. హలో అని సౌండ్ చేశారు, దాని యొక్క రీసౌండ్ చూడండి. హలో అనేది మీరు హలో అన్నారు, హలో అంటే దాని రీసౌండ్ ఇలా వెళ్ళి తిరిగి మళ్ళా మనకు 1/10 సెకండ్ లోపు వస్తే అది బాగా వినిపిస్తుంది. దాని రీసౌండ్ అనేది 1/10 సెకండ్ తర్వాత వస్తే అది మనకు హలో హలో అని బాగా వినపడుతుంది. 1/10 సెకండ్ కంటే ముందే వస్తే హలో లో 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 మిక్స్ అయిపోయి డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుందమ్మా. చూడండి, 1/10 సెకండ్ కంటే తక్కువ కాలంలో వచ్చే ప్రతి ధ్వనినే మనకు పదే పదే ప్రతిబింబించే ఫలితాన్ని ఇస్తుంది. ఆ 1/10 సెకండ్ కంటే తక్కువ కాలంలో మనకు ఆడిటోరియంలో కానీ సినిమా హాల్లో వచ్చే ధ్వనినే మనం ఏమంటామంటే రివర్బరేషన్. ఏమంటామమ్మా? రివర్బరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ కాదు, వైబ్రేషన్ కాదు, రేంజింగ్ కాదు, రివర్బరేషన్ అంటాం. 1/10 సెకండ్ కంటే తక్కువ కాలంలో వచ్చేటువంటి ప్రతి ధ్వనిని మనం రివర్బరేషన్ అంటాం. మరి ఆడిటోరియంలో కానీ సినిమా హాల్లో కానీ మరి పదే పదే ప్రతిబింబించేటువంటి ధ్వని 1/10 సెకండ్ కంటే ముందే వస్తుంది, అందుకే దాన్ని మనం రివర్బరేషన్ అంటాం. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. చూడండి, ఇది మనకు ఆర్ఆర్బి CBT 1 మరి 16th జనవరి 2021లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ సంబంధించినటువంటి సిలబస్ను చూద్దాం. ఒకసారి చూడండి, కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఏ టాపిక్స్ ఎన్ని క్వశ్చన్లు వచ్చాయనేది కూడా మనం వివరంగా చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నుంచి చూడండి, కెమికల్ రియాక్షన్స్. దీని నుంచి 211 అమ్మ 211 క్వశ్చన్లు వచ్చాయి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో. వెరీ 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 ఇంపార్టెంట్. కెమికల్ రియాక్షన్ చిన్న చాలా ట్రిక్స్తో మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయి అంతే. కెమికల్ రియాక్షన్స్లో 4 రియాక్షన్స్ ఉన్నాయి, వాటిని చాలా ట్రిక్స్తో మనం చెప్పగలిగాం. రైట్, పీరియాడిక్ టేబుల్ నుండి 163 వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పీరియాడిక్ టేబుల్ మరియు ఈ యొక్క కెమికల్ రియాక్షన్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. రైట్, అదేవిధంగా యాసిడ్ అండ్ బేస్ అండ్ సాల్ట్ 1 or 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనం ఇంటర్ లింకప్ ఉంది, దీన్ని కూడా కొంచెం తీసుకొని వచ్చి మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ అలాయ్ 65 క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీగా ఈ మెటల్, నాన్ మెటల్స్ అండ్ అలాయ్ నుంచి మనం ఇక్కడ వీడియోలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 65 క్వశ్చన్స్ వచ్చాయి ఇంతవరకు.
ఇవి గత ఆర్ఆర్బిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అమ్మ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గత ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి టోటల్ క్వశ్చన్స్ అవి. ఓకేనా, రైట్. మరి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం టఫ్గా ఉంటుంది. కానీ వీటిని కొన్ని మరి ఈ యొక్క కీవర్డ్స్తో దీన్ని మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, మరి నిత్య జీవితంలో కెమిస్ట్రీ మీకు ఏ విధంగా మరి ఎదురవుతుందనేటువంటి అంశాలు, డైలీ లైఫ్లో కెమిస్ట్రీ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏంటనేటువంటి విషయాన్ని నుంచి 55 క్వశ్చన్స్ వచ్చాయి. వీటిని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్, వెరీ 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 ఇంపార్టెంట్. కార్బన్ సమ్మేళనాలు అంటాం తెలుగులో, చాలా చాలా ఇంపార్టెంట్. మరి వీటి నుంచి కూడా మనం చాలా ఈజీగా మనము మరి క్వశ్చన్స్ను మరి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కంటెంట్ కూడా మీకు 10th క్లాస్ నుంచి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతిదీ లైన్ టు లైన్, ఈ చాప్టర్ అన్నిటిల్లో ప్రతిదీ లైన్ టు లైన్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. చూడండి, నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, కెమిస్ట్రీ నుండి చూడండి ఇంకా టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 40 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. అదేవిధంగా సొల్యూషన్స్, ద్రావణాలు అంటాం. ద్రావణాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 37 క్వశ్చన్స్ మరి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో వచ్చాయి. అదేవిధంగా చూడండి, కెమికల్ ప్రాపర్టీస్ రసాయన ధర్మాల నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, అదేవిధంగా మనం గమనించినట్లయితే కామన్ నేమ్స్, మరి వాటి యొక్క ఎలిమెంట్స్ యొక్క కామన్ నేమ్స్ మనం ఎలా పెట్టాలి చూడండి, వాటి నుంచి ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, డిస్కవరీస్ చాలా ఇంపార్టెంట్, చాలా డిస్కవరీస్ మనము వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 11 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఐడియల్ గ్యాస్ లా నుంచి సంబంధించి 9 క్వశ్చన్స్, వీటిని కూడా మనం చాలా విశ్లేషణాత్మకంగా డిస్కషన్ చేశాం. చూడండి, మెటలర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెటలర్జీ మనకు 10th క్లాస్లో ఉంటుంది. మెటలర్జీ అనేది ఎన్సీఆర్టీ పుస్తకంలో ఎక్సలెంట్గా టేబుల్, ఈ మెటలర్జీలో లోహాలు ధాతువులను మనం ఎలా మరి ధాతు నుండి లోహాన్ని పొందుతామనేటువంటి ఆ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ను కూడా మనం ఎక్సలెంట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిస్క్లీనియస్ అంటే ఇంకా ఇతర అంశాలు, కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఇతర అంశాలన్నీ కూడా మనం క్రోడీకరించి ఇందులో మీకు మరి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 116 క్వశ్చన్లు వచ్చాయి. ఈ ఇతర అంశాల యొక్క ప్రాముఖ్యతను మరి మనము తెలుసుకొని మరి వీటన్నిటిపైన ఆ క్వశ్చన్ చూడండి, గత మరి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇంతవరకు 116 క్వశ్చన్లు వచ్చాయి. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు ఎక్కువగా ఉంది. ఈ మిస్క్లీనియస్ గురించి కూడా మనం చాలా విపులంగా మరి వీడియోలు చేయడం జరిగింది. రైట్, మనం కెమిస్ట్రీ పైన కొన్ని మరి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి, రూథర్ఫర్డ్, అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఎలక్ట్రానిక్స్ రివాల్వ్ అరౌండ్ ద మరి న్యూక్లియస్ ఇన్ పాత్ అన్నాడమ్మా. అంటే రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతాయన్నాడు. చూడండి, ఆర్ఆర్బిలో జేఈలో 24 మరి మే 2019 ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది ఈ క్వశ్చన్. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఏ మార్గంలో తిరుగుతాయి? చూడండి, సర్క్యులర్, అదే రేడియల్, లీనియర్, ఎక్లిప్టబుల్. చూడండి, ఎక్లిప్టికల్. ఏ రేంజ్ ఆన్సర్ చెప్పండి, మీకు తెలిసి ఉంటుంది ఆన్సర్, ఒకసారి ఊహించాలమ్మా. సర్క్యులర్, రేడియల్, లీనియర్, ఎక్లిప్టికల్ ఏమై ఉంటుంది ఆన్సర్? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూథర్ఫర్డ్ తన పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ సర్క్యులర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్క్యులర్ మీన్స్ వృత్తాకార మార్గంలో తిరుగుతాయని చెప్తాడమ్మా. వృత్తాకార మార్గంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, వృత్తాకార మార్గంలో తిరుగుతాయని చెప్తాడు. వీటిపైన మనము ఈ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, అదేవిధంగా జేజే థామ్సన్ అటామిక్ మోడల్, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ గురించి మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనము మరి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. దీనిపైన కంటెంట్ కూడా మరి చాలా చాలా ఇంటర్మీడియట్ బేస్ తీసుకొని మనము వీటిని చెప్పడం జరిగింది. ఇది జేజే థామ్సన్ కానీ, రూథర్ఫర్డ్ కానీ, అదేవిధంగా బోర్ అటామిక్ మోడల్ని ఇంటర్తో లింకప్ చేసి ప్రతిదీ ఎన్సీఆర్టీలో బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ద పిహెచ్ ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ అబౌట్ అన్నాడు. అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
pH వాల్యూ ఎంత అని అడిగాడు చూడండి. ఆర్ఆర్సి గ్రూప్ డిలో మరి 2వ తేదీ మరి 9 నెల 2022 సంవత్సరంలో ఆఫ్టర్నూన్లో అడిగాడు మీ క్వశ్చన్. చాలా సింపుల్. ఇది యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు క్షారాలు చాప్టర్లో మనకి ఈ వాల్యూస్ ఉంటాయి. దీనిపైన మనకు ప్రతిదానికి లైన్ టు లైన్ ప్రతిదానికి ఒక లిస్ట్, ఒక టేబుల్ తయారు చేసామమ్మా. ఇలా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కానీ, సోడియం హైడ్రాక్సైడ్ కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ, అల్యూమినియం హైడ్రాక్సైడ్ కానీ, పాలు, రక్తము, ప్రతిదానికి మనము pH వాల్యూస్ ఒక టేబుల్ ఇచ్చాం. నెంబర్ ఆఫ్ ఉన్నాయి అందులో నుంచి ఖచ్చితంగా ఆ టేబుల్ నుంచి క్వశ్చన్ వచ్చే విధంగా, మిస్ కాకుండా వచ్చే విధంగా టేబుల్ను తయారు చేసి వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా వీటిని గమనిస్తే 40కి 40 మార్కులు మరి ఈజీగా తెచ్చుకుంటారు. ఓకే రైట్. చూడండి ఆన్సర్ ఏముండొచ్చమ్మా, చూడండి జాగ్రత్తగా గమనించండి. 4.7, 13.2, 10.4, 2.9. ఏంటి మీ ఆన్సర్ ఎంతమ్మా? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా pH వాల్యూ రైట్ 10.4. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 10.4 అనేది ఇందులో ఆన్సర్. మీరు దీనికి ఒక పెద్ద టేబుల్ని క్రియేట్ చేసి ఇచ్చాము. వెరీ ఇంపార్టెంట్. ఆ టేబుల్ని చూస్తే అన్ని వాల్యూ చేయగలుగుతారు. నెక్స్ట్ మనం గమనిస్తాం చూడమ్మా. రైట్, మనం గమనించి చూడండి. నాప్థలిన్ బాల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్. నాప్థలిన్ బాల్స్ అనేటివి వేటి నుండి తయారు చేస్తారు అని మనకు ఆర్ఆర్సి గ్రూప్ డిలో 13th మరి 9 నెల 2022 ఈవినింగ్ అడిగాడమ్మా. చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్కడ నుండి ఎనర్జీ సోర్సెస్ శక్తి వనరులు అనేటువంటి చాప్టర్ మనకు ప్రధానంగా గమనించినట్లయితే 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో ఉంటుంది ఈ చాప్టరు. ఆ క్వశ్చన్ కూడా ఇందులోనే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మీకు టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీది లైన్ టు లైన్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము క్లియర్గా ఇచ్చాం. అవి చదివితే ఎగ్జాక్ట్లీ 40కి 40 మార్క్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే రైట్. చూడండి ఆన్సర్ ఏమైండొచ్చు. కోకా, లేకపోతే చూడండి పెట్రోలియమా, కోల్ గ్యాసా, కోల్ తారా. వెరీ ఇంపార్టెంట్. నాప్థలిన్ గోళీలను మనము దేని ద్వారా తయారు చేస్తామంటే కోల్ తారమ్మ. వెరీ ఇంపార్టెంట్. కోల్ తార్ నుండి నాప్థలిన్ గోళీలు తయారు చేస్తాం. నాప్థలిన్ గోళీలే కాదు, పర్ఫ్యూమ్స్ కూడా, మరి అదేవిధంగా ప్రేలుడు పదార్థాలు, ఇంకా మనం దీని నుంచి చాలా రకాల పదార్థాలు, రోడ్లు వేసే తారు కూడా, కాబట్టి ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ కూడా, నెంబర్ ఆఫ్ మరి ఈ కోల్తారు నుండి దాదాపు 200 పదార్థాల తయారీకి కోల్తారును ఉపయోగిస్తాం. ఈ ఏమేమి ఉపయోగిస్తాం, దీంతో ఎన్ని తయారు చేస్తాం, ఆ లిస్ట్ అంతా నేను వీడియోలో ఇచ్చానమ్మా. కోల్తారుతో ఇంకా ఏమేమి ప్రిపేర్ చేయగలుగుతాం, ఆ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి సబ్స్టాన్సెస్ నేను ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. చూడండి మరొకసారి పిఆర్ అకాడమీ మీకోసం జాగ్రత్తగా గమనించాలమ్మా. పిఆర్ అకాడమీ మీకోసం చూడండి. పిఆర్ అకాడమీ మీకోసం చాలా తక్కువ ధరకే ఇంత మంచి ఆపర్చునిటీస్ కలిగినటువంటి కోర్సును అందిస్తుంది. ప్రతి ఒక్కరూ మీరు మాతో జర్నీ చేసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.